ఏపీలో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకు తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వరంగల్, ఖమ్మంలో మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్కి పంపించారు. మరోవైపు బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ రైతులతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుతో తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి బర్డ్ ఫ్లూతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఏపీలో 2 ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనేది ఒక డేంజర్ బెల్స్ను మోగిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అవడంతో పాటు అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా 24 చెక్ పోస్టులను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు ఏపీ నుంచి కూడా తెలంగాణకి పెద్ద ఎత్తున కోళ్లతో పాటు ఎగ్స్ కూడా పెద్ద ఎత్తున రవాణా అవుతుంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యి 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఏపీ నుంచి వచ్చేటటువంటి కోళ్ళని ఎక్కడికక్కడ ఆపు చేయడంతో పాటు వాటన్నిటిని కూడా వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ఏపీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇక్కడ బర్డ్ ఫ్లూ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఖమ్మం, వరంగల్లో ఈ 2 జిల్లాల్లో కూడా ప్రధానంగా కొన్ని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోళ్ల ఫారాల్లో చనిపోయినటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఇతర కారణాలతో చనిపోయాయి, వాటికి బర్డ్ ఫ్లూ అనేది లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ కేసులు నమోదు కాలేదు అంటూ కూడా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఒక స్పష్టతనివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరు కూడా దీనికి సంబంధించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ చికెను అదేవిధంగా ఎగ్స్ బాగా ఉడికించి తినవచ్చు, దీన్ని తినకూడదు అనేటటువంటి అంశం కూడా లేదనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కోల్ ఫార్మ్స్ ఉంటాయో అక్కడ నిబంధనలు పాటిస్తూ నియమ నిబంధనలు పాటించి బర్డ్ ఫ్లూ అనేది సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.